అక్కినేని అఖిల్ ఫ్యాన్స్ కి అయితే అదిరిపోయి క్రేజీ అప్డేట్ కూడా రివీల్ చేయబోతున్నా. అఖిల్ కెరియర్ లో 6వ సినిమాకైతే భారీ ఎత్తున ప్లానింగ్ కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఏ ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మించబోతున్నారు, ఇంతకీ సినిమా డైరెక్టర్ ఎవరు, అలాగే సినిమా ఏ జోనర్ లో తెరకెక్కించబోతున్నారనే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకుందాం. అక్కినేని నాగ చైతన్య తర్వాత ఆ కుటుంబం నుంచి మరో నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. ఇప్పటి వరకు అఖిల్ అయితే సాలిడ్ హిట్ అయితే ఒకటి కూడా అందుకోలేకపోయాడు. అఖిల్ అనే సినిమాతో హీరోగా లాంచ్ అయిన అఖిల్ తర్వాత హలో మిస్టర్ మజ్ను వంటి సినిమాలతో డిజాస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాల తర్వాత అఖిల్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లు అయితే కొంత పర్వాలేదు అనిపించినా సరే, తర్వాత వచ్చిన ఏజెంట్ సినిమాతో మరోసారి దారుణమైన ఫలితాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ ఎవరితో సినిమా చేస్తాడనే విషయం మీద ఇప్పటి వరకు క్లారిటీ అయితే లేదు. అయితే ఆయన హోంబలే ఫిలిం బ్యానర్ లో ఒక సినిమా, అలాగే యువి క్రియేషన్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడని ప్రచారమే తప్ప ఇప్పటి వరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా యువి క్రియేషన్స్ బ్యానర్ మీద ఆయన సినిమా చేయబోతున్నట్టు క్లారిటీ కూడా వచ్చేసింది. అసలు విషయం ఏమిటంటే తాజాగా యువి క్రియేషన్స్ బ్యానర్ మీద విశ్వాంబర్ అనే సినిమా కూడా తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ డైరెక్టర్ గా జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ టైటిల్ వీడియో కూడా ఒకటి రిలీజ్ చేశారు. ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వస్తుండగా ఆ వీడియో సిద్ధం చేసిన వ్యక్తి పేరే అనిల్ కుమార్. ఆయనే అఖిల్ తో ఒక సినిమా చేయబోతున్నట్టు క్లారిటీ కూడా వచ్చింది. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో రాధేశ్యామ్ సినిమాలకు ఆయన పని చేశాడని, అఖిల్ సినిమాతో ఆయన డైరెక్టర్ గా పరిచయం అవ్వబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు నిర్మించబోతున్నట్టు ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు అఖిల్ అయితే ఎవరు అనుకోకుండా ఒక్కసారిగా ట్రెండ్ అవుతున్నాడు. ప్రభాస్ పార్టీలో అక్కినేని హీరో ఏం చేస్తున్నాడనే విషయాలు తెలియక అభిమానులు అయితే గందరగోళంలో పడ్డారు. అంతేకాకుండా ఇప్పటి వరకు తన తదుపరి సినిమా గురించి అయితే అధికారికంగా ప్రకటించలేదు. అదే విధంగా అసలు మీడియా కంటికి కనపడకుండా జాగ్రత్తగా ఉంటున్నాడు. గత ఏడాది ఏప్రిల్లో అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహ ఆవిష్కరణ రోజు మాత్రమే అఖిల్ అయితే బయటకు వచ్చాడు. ఇక చాలా రోజులుగా బయట కనిపించిన ఈ హీరో తాజాగా సలార్ సక్సెస్ పార్టీలో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. మరి ఇంతకీ అక్కినేని హీరో ప్రభాస్ పార్టీలో ఏం చేస్తున్నాడంటే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సలార్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ విడుదలై సక్సెస్ఫుల్ గా 25 రోజులు పూర్తి కావడంతో పాటు భారీ కలెక్షన్ సాధించడంతో మేకర్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సలార్ మూవీ టీం అయితే ఏకంగా గ్రాండ్ గా పార్టీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే సలార్ సక్సెస్ ఈవెంట్ లో హీరో ప్రభాస్ తో పాటు ప్రశాంత్ నీల్, హీరోయిన్ శృతి హాసన్, జగపతి బాబు, శ్రీయారెడ్డి, నిర్మాత విజయ్ కిరంగదూర్ తో పాటు సినిమాలో నటించిన పలువురు స్టార్స్ కూడా హాజరవ్వడం జరిగింది. బెంగళూరులో జరిగిన ఈ గ్రాండ్ పార్టీలో ఏం జరిగింది, అఖిల్ ఎందుకు వచ్చాడనే విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ పార్టీలో ఎవరు ఊహించిన విధంగా అక్కినేని అఖిల్ అయితే కనిపించడంతో టాలీవుడ్ మొత్తం ఇదే టాపిక్ అయితే హాట్ టాపిక్ గా మారింది. నిజానికైతే ఇది ప్రభాస్ అలాగే తన సన్నిహితుల కోసం ఏర్పాటు చేసిన పార్టీ కాదు. సలార్ సెలబ్రేషన్స్ కాబట్టి చిత్ర బృందం మాత్రమే పార్టీలో పాల్గొంటారు. సలార్ టీం కోసం మాత్రమే ఏర్పాటు చేసిన పార్టీలో అఖిల్ ఏం చేస్తున్నాడనే విషయం అయితే ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి కూడా పెరిగింది. అక్కినేని అఖిల్ అక్కడ ఉండడంతో ఆసక్తికరమైన కథనాలు కూడా దారి తీసింది. అఖిల్ సలార్ 2 లో భాగం కావచ్చని, అందుకే అతను సక్సెస్ పార్టీకి హాజరయ్యాడంటూ కూడా ఊపందుకుంది. అయితే గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అఖిల్ ఎడమ చేతికి కట్టు కట్టి ఉండడం, దాన్ని బట్టి చూస్తే అఖిల్ ఎడమ చేతికి బలమైన గాయమైందని, ప్రస్తుతం అయితే యువ హీరో గాయం నుంచి కోరుకున్నాడని కూడా అర్థమవుతుంది. మరి అఖిల్ కైతే ఈ గాయం ఎక్కడ తగిలింది, ఎలా తగిలింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కొంతమంది అయితే అఖిల్ 6వ సినిమానైతే చాలా సీక్రెట్ గా షూటింగ్ కూడా చేస్తున్నారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వచ్చిన రాజా సాబ్ అనే సినిమా లాగే అఖిల్ కూడా సైలెంట్ గా సినిమా షూటింగ్ చేస్తున్నారట అనే వార్త అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అయితే మరికొన్ని వివరాలు కూడా అతి త్వరలోనే వెల్లడించబోతున్నారట.